అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రేమించే వ్యక్తి మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అసభ్యకర మాటలు మాట్లాడారు. ఆయన తల్లిని ఆయనను దూషించారు. దానికి గాను కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, రామారావు గారు, సునీల్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఫ్యాన్స్ అందరం వచ్చి ఆయన బహిరంగంగా ఆయన దిష్టిబొమ్మను దిగ్బంధం చేశాము. ఆ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి, నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడిన వ్యక్తిని ఎవరిని మాట్లాడావో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దీనికి బహిరంగంగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్షణమే సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ స్థాయి ఏందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇంకా కొందరు బయట దేశాల వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటే నీకు ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే తొందరగా ఎన్టీఆర్ అన్నకు, ఆయన అభిమానులకు సమాధానం చెప్పాలి, క్షమాపణ కోరాలి బహిరంగంగా. కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేస్తున్నాము. జై ఎన్టీఆర్. అనంతపురం ఎమ్మెల్యే గారు ఈరోజు మా బాబును 4 రోజులు 5 రోజుల ముందు, అది ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు గడ్డకు వచ్చింది, ఆయన మాట్లాడేదని లోగా దొంగ రాజకీయాలు చేస్తే మేము ఒప్పుకోము. ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలకే తెలుసు. అందరికీ ఇండియాలో అందరికీ జూనియర్ ప్యాంటుకి తెలిసింది అనుకో, నీకు మాత్రం ఉచ్చలు కారుతాయి. మర్యాదగా నువ్వు 24 అవర్స్లో నువ్వు వచ్చి బహిరంగ అందరి ముందర నేను ఎన్టీఆర్ జోలికి రాలేదు, నేను తప్పుడుగా మాట్లాడినానని క్షమాపణ చెప్పి కోరుకో. అలా అయితేనే, లేకుంటే నీకు అనంతపురం మేమే వచ్చి కడప నుండి మేము అందరం వచ్చి నీ ఇండ్లు ముట్టడి చేసి నీతో సమాధానం చెప్పే సమాధానం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థాయి వేరు, ఆయన ఎమ్మెల్యే స్థాయి. ఆయనని ఏ స్థాయి అయింది వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి, ఎవరిని ఎట్ట మాట్లాడేది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి బహిరంగ మా తారకన్నయ్యకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు దిష్టిబొమ్మ ధ్వంసం చేసినాము. ఎమ్మెల్యే గారు దిష్టిబొమ్మ ధ్వంసం చేసినాము. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి, మీరు తక్షణమే సమాధానం చెప్పాలి. 24 గంటల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే గారికి. అందరికీ నమస్కారం. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రేమించే వ్యక్తి మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అసభ్యకర మాటలు మాట్లాడారు. ఆయన తల్లిని ఆయనను దూషించారు. దానికి గాను కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, రామారావు గారు, సునీల్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఫ్యాన్స్ అందరం వచ్చి ఆయన బహిరంగంగా ఆయన దిష్టిబొమ్మను దిగ్బంధం చేశాము. ఆ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి, నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడిన వ్యక్తిని ఎవరిని మాట్లాడావో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దీనికి బహిరంగంగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్షణమే సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ స్థాయి ఏందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇంకా కొందరు బయట దేశాల వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటే నీకు ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే తొందరగా ఎన్టీఆర్ అన్నకు, ఆయన అభిమానులకు సమాధానం చెప్పాలి, క్షమాపణ కోరాలి బహిరంగంగా. కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేస్తున్నాము. జై ఎన్టీఆర్. అనంతపురం ఎమ్మెల్యే గారు ఈరోజు మా బాబును 4 రోజులు 5 రోజుల ముందు, అది ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు గడ్డకు వచ్చింది, ఆయన మాట్లాడేదని లోగా దొంగ రాజకీయాలు చేస్తే మేము ఒప్పుకోము.
ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలకే తెలుసు. అందరికీ ఇండియాలో అందరికీ జూనియర్ ప్యాంటుకి తెలిసిందనుకో, నీకు మాత్రం ఉచ్చలు కారుతాయి. మర్యాదగా నువ్వు 24 అవర్స్లో నువ్వు వచ్చి బహిరంగ అందరి ముందర నేను ఎన్టీఆర్ జోలికి రాలేదు, నేను తప్పుడుగా మాట్లాడినానని క్షమాపణ చెప్పి కోరుకో. అలా అయితేనే, లేకుంటే నీకు అనంతపురం మేమే వచ్చి కడప నుండి మేము అందరం వచ్చి నీ ఇండ్లు ముట్టడి చేసి నీతో సమాధానం చెప్పే సమాధానం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థాయి వేరు, ఆయన ఎమ్మెల్యే స్థాయి. ఆయనని ఏ స్థాయి అయింది వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి, ఎవరిని ఎట్ట మాట్లాడేది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి బహిరంగ మా తారకన్నయ్యకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు దిష్టి బొమ్మ ధ్వంసం చేసినాము. ఎమ్మెల్యే గారు దిష్టి బొమ్మ ధ్వంసం చేసినాము. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. మీరు తక్షణమే సమాధానం చెప్పాలి. 24 గంటల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే గారికి. అందరికీ నమస్కారం. మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రేమించే వ్యక్తి మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.